విరాట్ మీడియా ఛానల్ కి స్వాగతం. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈరోజు ప్రత్యేకంగా 3 అంశాల గురించి మాట్లాడేదానికి ముందుకు విజయవాడలో రావడం జరిగింది. మొదటిది అంబేద్కర్, రెండవది ఈ 75 సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగనటువంటి 500 కోట్ల అవినీతి. నేను వినలేదు, 500 కోట్ల అవినీతి. మూడవది మాలా మాదిగ వర్గీకరణ. నేను నిన్న ఢిల్లీలో ఉన్నాను. గత 40 సంవత్సరాలుగా నాకు అలవాటు అంబేద్కర్ డే రోజు పార్లమెంట్ లో అంబేద్కర్ విగ్రహానికి పువ్వులు పెట్టడం నాకు అలవాటు. కారణం, అంబేద్కర్ భార్య నన్ను రాజకీయాల్లో తీసుకొని వచ్చింది 1984లో. దాదాపు 40 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. నిన్న నేను ఇంత దూరంలో ఉండి మోడీని చూశాను, మిగిలిన నాయకులను కూడా దగ్గరుండి చూశాను. కొన్ని హిందువులు ఈరోజు ఫోటోల్లో కూడా వచ్చింది నా ఫోటో. అంబేద్కర్ కి నిన్న ఒక ఆయన నిలబడి పూజ చేస్తున్నాడు. పూజ వెంకటేశ్వర స్వామి దగ్గర పోతే పూజ చేస్తుంటే నేను చూశాను. నిన్న ఒక మోడీ గారు అంబేద్కర్ కాళ్ళు పట్టుకొని పూజ చేయడం నేను చూశాను, పువ్వులు పెట్టడం చూశాను, మిగిలిన నాయకుల్ని చూశాను. అంబేద్కర్ ఒకప్పుడు 10 అడుగులు 20 అడుగులు ఎత్తుంటే అంబేద్కర్ ఈరోజు 125 అడుగులకి లేచి పైకి ఎదిగిపోయాడు. మరి ఈరోజు ఒక పేపర్ చూశాను, మొత్తం అంబేద్కరే. నేను నవ్వుకున్నాను. ఏంటి అంబేద్కర్ ఇంత గొప్పగా రావడానికి కారణం? రెండు, మొదటిది వాడు కాంశీరామ్. వాడు దీన్ని అంబేద్కర్ ని 125 అడుగులకి ఎత్తుకొని పోయాడు. వాడు 40 సంవత్సరాల నాడు అంబేద్కర్ వేరు, ఈ రోజు అంబేద్కర్ వేరు. రెండవది అంబేద్కర్ గారి తెలివితేటలు, మేధస్సు. ఆయన నిజాయితీలో నిజాయితీ. ఆ విషయం ముందు చెప్పి తర్వాత గొటాలకు వస్తారు. మహాత్మా గాంధీ గారు చాలా మంది చెప్తారు, నిన్న చెప్పాడు చండీగఢ్లో మోడీ భారత రాజ్యాంగాన్ని నలిపేశారు, కుదిచ్చేశారు అని చెప్పి మోడీ చండీగఢ్లో ఉపన్యాసం ఇచ్చాడు. ఈ మోడీ గారిని గురించి ఒక్క మాట చెప్పి ఆయన ఉపన్యాసానికి వస్తారు. మోడీ గారు ఈ 11 సంవత్సరాల్లో సాధించింది ఏంటంటే దినానికి 4 సార్లు బట్టలు మార్చడం. పొద్దున్నే ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి, రాత్రి ఒకటి. ఒక్కొక్క జత బట్ట ₹1,00,000. చుట్టుకోలు 10,000 రూపాయలు. ఆయనకు 10,000 జతలు బట్టలు ఉన్నాయి. ఉంటే ఉండి మనకేమో నష్టం, ఏం చేసుకుంటాడో చేసుకున్నాం. ఆయన భారత రాజ్యాంగాన్ని బాగా రాయించలేదు, భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నలిపేసింది అన్నాడు. కాదు, మహాత్మా గాంధీ గారి ఆలోచనే అంబేద్కర్ ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి చైర్మన్ చేయడం జరిగింది. నాకు ఎట్లా తెలుసు? జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పారు అంబేద్కర్ గారి సతీమణికి. భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఎవ్వరూ ఫ్రీడమ్ ఇవ్వలేదు అంబేద్కర్ కి. ప్రతి ఒక్కరు వెనక్కి లాగారు, అదొద్దు ఇదొద్దని. కానీ దానికి విసిగిపోయాడు అంబేద్కర్. 2 సార్లు రాజీనామాను పంపించాడు.
ఆ రోజు ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి ఆ రోజు సెల్ ఫోన్లు లేవు, ఫోన్లు కూడా అంత లేకపోతే సొంత ఆయన భార్యను డాక్టర్ సవితా అంబేద్కర్ కు రాజీనామా రాసి వద్దు నాకు ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చైర్మన్షిప్ అని రాసి ఆయనకు పంపించాడు. ఎక్కడ తీర్మూర్తి భవన్ లో ఉండేవాడు ప్రధానమంత్రి. ఆయనకి వెళితే Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.